అక్క చూపి అక్క చూపించేది వీడియో చూపి అక్క వీడియో లేదు బాబు అసలే భయపడాలి కెమెరామెన్ మీరు అందరు కళ్ళు మూసుకోండి చెవులు కూడా మూసుకోండి ఎందుకంటే బికాస్ ఆఫ్ చిన్న పిల్లలు టెంప్టింగ్ ఎట్లా వంశీగాడు చిన్న పిల్లోడు నిజంగా చిన్న పిల్లోడు సో పాయింట్ లోకి వెళ్దాం అక్క కామెడీలు కాదు ఇది కామెడీలా ఉందా ఇది పాపం ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు దీని వల్ల ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు కానీ మరి ఇదేంటి ఓపెన్ చేద్దావా అసలు ఫస్ట్ మ్యాటర్ చెప్పు వాళ్ళకి ఎందుకు లేట్ లాగ్ ఇదంతా కాదు కానీ మీకు ఆల్రెడీ తెలుసు లావణ్య ఏం చేసింది అనేది ఎందుకంటే ఈ నిన్నటి నుంచి కూడా బాగా వీడియోలు వస్తున్నాయి కదా యూట్యూబ్ లో మరి ఆ వీడియోలు చూసిండ్రా లేకపోతే మమ్మల్ని చూపించమంటారా అదే విషయం మీద పాపం అలంకృత భయపడుతుంది అబ్బా వీడియోలు చూడాలంటే చూపియం లిటరలీ చెప్తున్నా మీరు ఏమైనా అనుకోండి వీడియో చూసాలు ఒక అమ్మాయి అయ్యండి అమ్మాయి వీడియో గురించి ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది రాజధారన్ గారు మీరు వదిలేసి మంచి పని చేశారండి గొప్పోడే అమ్మ బాగా భరించిండు లిటరలీ చెప్తున్నా ఈ వీడియో లావణ్య గారు చూసినా పర్లేదు కానీ నిన్నటి వరకు కూడా నాకు లావణ్య గారు అరే ఎందుకు ఇట్లా అవుతుంది లావణ్య గారిని ఒక యాంగిల్ చూసాం ఇంకో యాంగిల్ చూడలే ఇంకో యాంగిల్ చూసినాం ఇప్పుడు చూపించేది ఏముంది అసలు ఆమె వీడియోలో ఆమె ఎట్లా రికార్డ్ చేసుకుంటుంది లేదంటే వేరే వాళ్ళు రికార్డ్ చేసిరో ఈ వీడియో అనేది నాకు క్లారిటీ రావట్లేదు అంతేనా అది కూడా అసలు ఇంకొకటి ఇన్ని రోజులు ఎందుకు రెచ్చిపోయింది మేడం గారు అంటే మహిళ అనే ఒక కార్డు ఉంటది కదా ఆ కార్డు ఉపయోగించి ఇంత పోరాటం చేసి ఇంత ధైర్యం చేస్తున్నా నేను అనుకున్నా గానీ దీని వెనకాల పోలీస్ ఆఫీసర్ ఉన్నారని నాకు తెలీదు గదే వీడియో ఇప్పుడు గదే ముచ్చట కూడా ఏంది అనుకుంటుందంటే అసలు రెచ్చగొడుతుంది ఎట్లా రెచ్చగొడుతుంది అంటే ఆ మాటలు ఉన్నాయి చూసినరా ఏ మొగాడైనా సరే కానీ టెంప్ట్ అవ్వాల్సిందే కెమెరామెన్ మీరు బయట ఉండరు మేము ప్లే చేసుకుంటాం ఓకే ప్లే చేస్తాం ఒకసారి సో దీనికంటే ముందుగా అసలు ఇన్ని రోజులు చేసిన దానికి గానీ తను పోరాడిన దానికి గానీ ఒక రెస్పెక్ట్ అనేది కోల్పోతుంది ఇంకొక విషయం మాకు తెలిసింది ఏంటంటే మస్తాన్ సాయి దగ్గర నుంచి హార్డ్ డిస్క్ తీసుకుని ఈమె వీడియోలు మాత్రమే డిలీట్ చేయడం ఎందుకు మిగిలిన 2000 అమ్మాయిలో లేకపోతే 1500 ఉన్న అమ్మాయిల వీడియోలు కూడా డిలీట్ చేయొచ్చు కదా ఈవిడ ఒక అమ్మాయే కదా అట్లా డిలీట్ చేస్తారబ్బా వాళ్ళు పైసలు సంపాదించొద్దు మళ్ళా ఎట్లా పైసలు బ్లాక్ మెయిల్ చేస్తారు న్యూడ్ వీడియోస్ చూపిస్తామని ఈమె పని ఏమైంది రేపు అందరు వచ్చి కూర్చోవాలి ఇప్పటికే ఈమె వల్ల చాలా మంది ఫ్యామిలీస్ లేదంటే గర్ల్స్ చాలా సో మెంబర్స్ వచ్చి ఇన్ని రోజులు అదంతా మాకు అవసరం లేదమ్మా మాకు కావాలి పైసలు ఏం పైసలో ఏమో నాకైతే అర్థమైతలేదు బేసిక్ గా నిన్న మొన్నటి వరకు అనుకుంటున్నాం అసలు ఏంటి ఏమైంది ఎంత వాళ్ళ ఎక్కడో ముంబైకి వెళ్ళి రాజధాని గురించి కూడా పోట్లాట చేసినప్పుడు అబ్బా ఎంత జెన్యూన్ అబ్బా ఎంత ప్రేమ ఉందబ్బా అనగా ఇవన్నీ తెలిసినాక ఇంకా మరి ఇష్టపెట్టకపోతే లిటరలీ చెప్తున్నా ఒక దరిద్రమైన దానం ఏంటంటే ఈ జీవితంలో నాకు కానీ లావణ్య మేడం గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ అండి చాలా ఇష్టం కూడా ఆమె మీద అభిమానం కూడా ఉంది నాకు కానీ ఇట్లా ఈమె చేసిన వీడియోలే పెట్టి స్క్రీన్ మీద ఈ రోజు నేను పీజీ జర్నలిజం చేసినందుకు ఇవాళ ఈ వీడియో చేసుకోవాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు మేడం ఏంది మేడం ఏంది చెప్పండి ఇది ఏంది రోత మాకు అసలు ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం ఇవన్నిటికంటే కూడా హలో ఇది వినిపించట్లే అక్క ఎక్స్ప్రెషన్ చూడు కాదు అంటే ముందర ఫోన్ పెట్టి రికార్డ్ చేస్తుంది ఈ ఫోన్ ముందర ఒక ఫోన్ పక్కన ఇంకొకటి ఓకే మాట్లాడే ఫోన్ ఒకటి ముందర ఒకటి ఫోన్ రావట్లేదని చెప్పాలా మీకు అక్కకి ఆల్రెడీ మూడ్ లో ఉన్నట్టుంది వేరే లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో వస్తా అంటే ఏమైతుంది ఇప్పుడు సిగ్గింగ్ సిగ్గు వస్తా అంటే ఏం చేస్తారు తను ఇంకొక సైడ్ వీడియో తీసుకుంటుంది అవన్నీ మీకు ఎందుకు నాకు కావాలి కాదు ఈ పోలీస్ ఆఫీసర్ వాయిస్ ఎక్కడో విన్నట్టుందబ్బా నాకు లిటరల్ నీకేమైనా ఐడియా వస్తుందా అమ్మా నేనే పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడలేదు నాకైతే లేదు ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు లేదంటే సో ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు నాకు కొడుతుంది నాకు ఎందుకో నీకు వినిపిస్తాయి అన్నీ వినిపిస్తాయి నేను చేసుకోని అంతే గలీజ్ అది కాదు నాకు అర్థం కావట్లేదు ఈమె గలీజ్ అనుకుంటే ఎట్లా ఎదుటోళ్ళు అనాలంటావా గలీజ్ అని అంతే అంటే మాటల్ని చేతలని బట్టి ఉంటది కదా
బట్ సీరియస్ గా చెప్పాలంటే ఈమె ఉమెన్ అనే ఒక కార్డ్ యూజ్ చేసి ఎట్లాంటి దారుణాలకు పాల్పడి డ్రగ్స్ అని కేసులని అసలు ఏం చేస్తుంది ఈమె వల్ల సొసైటీకి ఉపయోగం ఏంటి? ఈమె వల్ల రెస్పెక్ట్ కూడా పోతుంది. ఏం చెప్పాలి అసలు కాదు, మీడియా వాళ్ళు సపోర్ట్ ఉన్నారా, లేదంటే పోలీస్ వాళ్ళు సపోర్ట్ ఉన్నారా, లేకపోతే ఇంకా ఏంటి అసలు ఈ మ్యాటర్ ఏంటి అసలు? ఈ ముచ్చట చెప్పాలి అని అంటే మాత్రం ఇగో ఇప్పుడు వీడియో కాల్ మాట్లాడుతుంది కదా, గట్లా ఓ పోలీస్ వాడితో వీడియో కాల్ మాట్లాడింది, ఓ మీడియా వాడితో కూడా వీడియో కాల్ మాట్లాడింది. ఓ గిట్లా మస్తు భాగతాలు ఉన్నాయి, చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ వస్తుంది అనమాట. కానీ ముఖ్యంగా చెప్పాలనంటే మొన్నటికి మొన్న వేరే వాళ్ళు మాధవిలత అని చెప్పి వేరే ఒక ఆమె ఉండే, ఐడియా ఉందా నీకు? ఆమె ఇట్లనే వెళ్ళి ఒకళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎంత మంది మీడియా పోయి ఆమె మీద ఫోకస్ చేసిండ్రు చెప్పు? లేదు లేదు, ఏం ఫోకస్ లేదు, ఏం లేదు. ఆమెకి ఇప్పటివరకు న్యాయం జరిగిందో లేదో కూడా తెలియదు అసలుకి కనీసం కదా. మరి లావణ్య దగ్గరికి ఫోకస్ ఎట్లా పోయిందని అనుకుంటున్నావు? అసలు మీడియా వాళ్ళు ఎందుకని ఎక్కడ దొరికితే అక్కడ అంతగానం క్యాప్చర్ చేస్తున్నారు. నిన్న కూడా అసలు చాలా ఇబ్బంది పడుతుంది మాట్లాడడానికి కూడా. మేడం మేడం ఇబ్బంది పడుతుందా? మేడం ఇబ్బంది పడి కార్ లోకి ఎక్కేశారు. కాదు కాదు, మేడమే అందరిని పిలిచింది. అవునా? కానీ మరి ఏం మాట్లాడకుండా అందులోకి మరి ఒక వీడియో ఉంది, ఆ వీడియో ఇప్పుడు నేను చూపించలే గానీ ఇంకా ఏం మాట్లాడిందో చెప్తా ముచ్చట. ఏం మాట్లాడిందనంటే కాప్ ని ఉంచుకున్నట్టే. కాప్ అంటే తెలుసుగా? కాప్ అంటే ఏంటి? పోలీస్ రా. కాప్ రా, కాప్ పోలీస్. నాకేమో ఇంగ్లీష్ రాదు. కాప్ అంటే పోలీసా? ఓకే. పోలీస్ ని ఉంచుకున్నట్టు నేను నిన్ను పర్సనల్ గా ఉంచుకుంటా. బాగుందా? బాగుంది. ఈ ముచ్చట అన్నది. చెప్పు. వాళ్ళకు బాగా నవ్వుతుందిలే గానీ ఆడియన్స్ ఏమనుకుంటారు? ఇదంతా కాదు గానీ గది ముచ్చట. గామె పోలీస్ వాడితో వీడియో కాల్ మాట్లాడుకుంటా మరి ఓ పోలీస్ వాడు అయిపోయింది. ఓ ఆమె అన్నది కూడా ఒక పోలీస్ వాడితో ఏమన్నా, నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంత ఇస్తావు కదా? ఇస్తా కదా, ఇస్తా. అటు నుంచి సపోర్ట్ చూసుకునే మేడం గారు రెచ్చిపోతున్నారు. సో ఇప్పుడు ఏందనంటే ఎక్కడికి పోయినా లావణ్య హైలైట్ అవ్వడానికి గల కారణాలు ఏంటిది అని అంటే, ఒకటి డిపార్ట్మెంట్ లో ఆమెకి సపోర్ట్, తర్వాత మీడియా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మీడియాలో కూడా నేను ముఖ్యంగా చెప్పాల్సిన, ఇప్పుడు ఇన్ని వీడియోలు వచ్చినాయి. గీమె టెంప్ చేస్తున్న వీడియో గిది. గీ ముచ్చట వేరే మీడియా వాళ్ళు ఎక్కువగా మాట్లాడట్లేదు. కానీ వీళ్ళు ఏదైతే హార్డ్ డిస్క్ లో ఉన్నాయో ఈ న్యూడ్ వీడియోస్ అని చెప్పాం కదా ఇందాక, గా న్యూడ్ వీడియోస్ గురించి ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద హెడ్ లైన్స్ చేసిండ్రు. కానీ ఇట్లాంటి దాని గురించి అంటే ఒక మహిళ అయినా నేను కూడా ఇలాంటివి చూసినప్పుడు కోపం వస్తుంది. అరే నువ్వేందే ఇట్లా తయారైనావు, నీ వల్ల మా అందరికి కూడా గలీజ్లేము. అవును, అంతేగా? అంతే కదా. మరి ఇంకేముంది అక్కడ? అసలు విందాం, మాకు ఆడియన్స్ కి వినిపిద్దాం. ఎందుకంటే ఈ వీడియో మనం ఎడిటింగ్ లేలేం కదా, కొంచెం ముందుకు పోనిద్దాం. వస్తా అంటే ఏం చేస్తారు? మూడ్ సరిగా లేదంట ఆయనకి. అక్క సిగ్గు పడుతుంటే నాకు సిగ్గు అవుతుంది. నేను చేసుకోని అంతే. గలీజ్ గలీజ్ నాటి చిపో. అరే గలీజ్, చాలా గలీజ్ అన్నది ఆమె. నేను ఇప్పుడే వస్తా. నేను చూడలేను తల్లి. ఏ బాగుంది చూడు. మీరు డ్యూటీలో ఉన్నారు, మీరు ఇట్లా పనిలో ఉన్నారు, మీరు కలవడానికి అవ్వదు అంటే పర్లేదు, నో ప్రాబ్లం. అక్క ఇదంతా కాదు గానీ వినిపిద్దాం ఆడియన్స్ కి. ఆగు, ఏమేంటో దాని మొత్తం ఆగాగు. సరే, అప్పుడు దూరం నుంచి నేను మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను. మీకు దూరం నుంచి చూస్తారంట. దూరం నుంచి ఎవరు చూస్తారు? నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలో చూస్తారు. దగ్గర నుంచి సరే, మీకు కోపం వస్తున్నట్టు. అది ఓకే. మీరు ఫామ్ హౌస్ లో ఏదో ప్రైవేట్ గా చిల్లుగా పార్టీ చేసుకుంటున్నారు. సో నేను వచ్చి డిస్టర్బ్ చేయద్దేమో, అంతే కదా? నేను ఇంత రెచ్చగొడతా. నాకు రెచ్చగొట్టడం అంటే ఇష్టం. నాకు కసి అంటే చాలా ఇష్టం. కసి 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 చెప్పిన కదా, కసి అంటే ఇష్టం. చెప్పండి కదా, మీకు మీరు ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకుంటున్నారు, డిస్టర్బ్ చేయకు ఇట్లా అని చెప్పండి. అప్పుడు ఇంకా కసి వస్తా. చెప్పకపోతే నార్మల్ గా వస్తా. కసి నార్మల్ గా రావడం ఏంది, కసిగా రావడం ఏందమ్మా? ఇంకా అర్థం కావట్లే అక్కడ మ్యాటర్. మేడం గారికి సార్ మీద ఎంత ప్రేమ ఉందో. నార్మల్ గా దూరం నుంచి చూసి వెళ్ళిపోతా అంటుందంటే ఇంకెంత కసిందని అర్థం చేసుకోవాలి చెప్పు మనమే.
నిజంగా చెప్తున్నా, సిగ్గైతుంది వీడియో చేయాలంటే. నాకు ఎందుకు వీడియో చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. దేవుడు అట్లా పంపించింది అలా. నాకు ఈ వీడియో తర్వాత ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు. కానీ ఇక మన ఆడియన్స్ మొత్తం వినాల్సిన పని కూడా లేదు. మ్యాటర్ ఇదనమాట. సో బేసిక్ గా ఇన్ని నెలల తరబడి లేదంటే సంవత్సరాల తరబడో ఈమె మీద ఆల్రెడీ 3-4 years బ్యాక్ ఒక డ్రగ్స్ విషయంలో కేసు ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. కానీ బట్ ఇంకా ఏమని ఎందుకు వెనకాల వేసుకొస్తున్నారు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నది? ఒక ఆడదాన్ని మర్చిపోయిందా అర్థం కావట్లేదు నాకు. ఈ వీడియోలు రిలీజ్ అయినందుకు ఇవన్నీ కామన్ అనిపిస్తుంది. కానీ ఎక్కడ కోపం వస్తుందంటే హార్డ్ డిస్క్ తీసుకొని తనయ్య వరకే డిలీట్ చేసుకొని మిగిలిన అమ్మాయి ఉంచి మళ్ళీ రిటర్న్ కి మస్తాన్ సాయికి ఇచ్చిందంటే ఆల్రెడీ ఇష్యూస్ జరుగుతున్నాయి, ఆల్రెడీ కొట్లాటలు జరుగుతున్నాయి. అంతమంది అమ్మాయిల జీవితాలు ఏం చేద్దామని అంటే ఈ మొక్కదాని గురించి ఆలోచించుకుంది. ఆపోజిట్ అమ్మాయిల పరిస్థితి ఏంది? అరే ఎంతసేపు మొత్తం హిస్టరీ ఏంది తెలుసా? పార్టీ ఉంది రారా చేసుకుందాం, డ్రగ్స్ ఇవ్వడం, మంది ఇవ్వడం, తాగడం, వాళ్ళతో బట్టలు ఇప్పియడం, లేకపోతే పిచ్చి పిచ్చి వీడియో కాల్స్ మాట్లాడియడం, ఏదో ఒకటి చేయడం, రికార్డ్ చేయడం, అందులో పెట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం. లావణ్య అమ్మాయేనా? ఫస్ట్ అదే డౌట్. కసి అంటుందంటే అమ్మాయి కాకపోతే అబ్బాయా? లేదంటే నాకైతే ఇదే డౌట్ ఉంది. ఎందుకనంటే ఒక అమ్మాయి అయ్యుండి ఇంకొక అమ్మాయి బాధ కూడా తెలుసుకోలేదా? లేకపోతే దానికి అర్థం కదా అది మనిషేనా? మళ్ళీ ఈమె చెప్తుంది కదా ఆయనేమో 200 మందో 150 మంది ఏమో ఆయన ఏదో చెప్పిండు, సంథింగ్ అరౌండ్ ఫిగర్ నాకు తెలీదు. ఈమె మరి 2100 అని ఈమె చెప్తుంది కదా. గీమె అయితే డైరెక్ట్ గా చెప్తుంది, పోయి లోగో పెట్టినాం అంటే 1500 నుంచి 2000 మంది దాకా వీడియోలు ఉన్నాయని గామే చెప్తారు. మరి డిలీట్ చేయొచ్చు కదా హార్డ్ డిస్క్ ఉన్నప్పుడు. చేసే తప్పులని ఈమెను పట్టుకోకుండా ఇక పోలీసు వాళ్ళు తీసుకున్నారు కదా హార్డ్ డిస్క్, లాస్ట్ కి పోలీసు వాళ్ళ దగ్గర ఉంది. పోలీసు వాళ్ళ దగ్గర ఉంది. 2 వీడియోలు మాత్రం ఏం చేసిండు మస్తాన్ సాయి? రిలీజ్ చేసిండు. ఈమె డిలీట్ చేసుకుందామని. కర్మ విల్ రిపీట్ అంటారు కదా, ఇదే కర్మ అంటే. యాక్చువల్ గా చెప్పాలంటే ఈమె హార్డ్ డిస్క్ తీసుకుంది, ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నవన్నీ కూడా డిలీట్ చేయాలని చూసింది. ముఖ్యంగా ఈమెవే అనుకుందామే, ఆమె కూడా తెలియదు అంటావా అన్ని ఉన్నాయి అని చెప్పి ఈమెదే అని అనుకుంది, ఈమెవే ఉంటాయి అనుకుంది. కానీ ఎప్పుడైతే తీసి చూసిందో మస్తుగా వచ్చినాయి. అప్పటిదాకా ఈమె మొత్తం ఆమె డిలీట్ చేసుకుంది. కాకపోతే నాకు అసలు ఇంకొక డౌట్ ఏంటంటే ఈమె ఫోన్ లో రికార్డ్ చేసుకున్నా ఆయన హార్డ్ డిస్క్ లకి ఎట్లా పోయినాయి? అంటే దోస్తులుగా మంచుకున్నప్పుడు ఇవన్నీ కప్లింగ్ దడదట్లా, లేకపోతే ఈమెయిల్ ఐడికి ఏమైనా కనెక్ట్ ఉందా? ఇప్పుడు నువ్వు నేను దోస్తులు. అవును, నువ్వు నేను దోస్తులు రికార్డ్ చేసుకుంటాను. హార్డ్ డిస్క్ లకి ఎట్లా వచ్చింది అది? అరే నువ్వు నేను మంచి ఫ్రెండ్స్ కదరా, మనకి ఇద్దరికి బాగుంది అనుకో, నువ్వు చేసేవి అన్ని లంగపళ్ళు నాకు కూడా చెప్తావు. ఓకే, ఇంకా ఎక్కించుకోవడం కూడా డైరెక్ట్ అంతే కదా. సో ఇప్పుడు ఏమైంది? తీరా చూస్తే ఆయన ఆల్రెడీ పర్టికులర్ గా ఈమె ఎందుకు వేరే దగ్గర సేవ్ చేసుకొని ఇప్పుడు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చిందంట? అక్క బ్లాక్ మెయిల్ చేస్తుందంట పైసల గురించి. ఎవరిని? ఇట్లా నాకు పైసలు కావాలి కొంత అమౌంట్ అని. అక్కకి ఇన్ని రోజులు అంటే రాజస్థాన్ నుండే ఆయన కొన్ని రోజులు చూసుకున్నాడు. చింటూ అని ఐడియా ఉందా లేదో? రాజ్ తరుణ్ సార్ నే మేడం చూసుకున్నారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి అది తెలుసా నీకు? తెలీదా? తూచి తొండాడుతున్నావు నువ్వు. సరేలే తూచుతుండిలే కానీ తర్వాత చింటూ ఐడియా ఉందో లేదో మీకు? అంటే ప్రీవియస్ గా ఈమె వాయిస్ కాల్స్ ఏవైతే ఉంటాయో అవి మనం వింటే ఎక్కడో ఒక చోట మీకు చింటూ అనే పేరు కనిపిస్తుంది. గా చింటూ అనే పేరు దగ్గర కూడా చింటూ అనే అతని దగ్గర నుంచి కూడా టర్మ్స్ బాగున్నప్పుడు, అంటే ఇద్దరు మధ్యలో బాగున్నప్పుడు రిలేషన్షిప్ అనేది పైసలు బాగా ఇచ్చుకుంటా పోయిండు చింటూ. ఎంత కావాలి అంటే అంత. తర్వాత చింటూ ఏం చేసి నాకే ఫ్యామిలీ ఉందిరా బాబు, నా వల్ల కాదు నిన్ను భరించడం అని చెప్పి ఆయన కూడా దండం పెట్టి వెళ్ళిపోయాడు. న్యాయం కావాలని పోరాటం చేస్తుంది. ఏం న్యాయం కావాలి అక్కకి? మిగతా న్యూడ్ ఫోటోస్ లేకపోతే ఇప్పుడు రిలీజ్ అని కొన్ని వీడియోస్ ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే ఈమె మీడియాలోకి ఎక్కినప్పటి నుంచి కూడా చూసుకుంటే న్యాయం కావాలంటే అక్కకి ఏం న్యాయం చేద్దాం చెప్పు అసలు? అక్క చెప్పమను, అక్క నడుపులు. అక్కకి ఏం కావాలి? అక్కకి న్యాయం కావాలంటే అక్క ఫోన్ చేద్దాం, మళ్ళీ ఫోన్ రాదు. ఉందేమో నెంబర్ తీ ఒకసారి. అక్కకే ఫోన్ చేద్దాం. ఏమైంది? అక్క ఫోన్ ఎత్తితే మంచిదేగా. ఎత్తుతుందో అదే కదా ప్రాబ్లం. పాపం మస్తు బిజీ ఉంటది అక్క. అసలు నేను మార్నింగ్ ఆల్రెడీ నేను కాల్ చేసిన, అక్క ఫోన్ ఎత్తలే. అక్క ఫోన్ ఎత్తే బానే ఉంటది. లేదు, అంతకుముందు వీడియోస్ అప్పుడు కూడా ఎత్తినాం, కానీ ఏం న్యాయం కావాలంటుందని అక్కడు. అక్క చెప్తే బానే ఉంటది, చెప్పకపోతేనే ఇబ్బంది. ఈ కాల్ ఎత్తది కానీ నార్మల్ కాల్ చేయి. పాప మా శేఖర్ భాష అన్న పరిస్థితి ఏందో అర్థం కావట్లే. గాయనతో పొద్దున్నే మాట్లాడినా, గాయన కొన్ని చెప్పిండు. నిజంగా ఆయన కొన్ని చెప్పిండు అక్క గురించి. నా ఫోన్ నుంచి అక్క కాల్స్ ఎత్తట్లేదు. కానీ ఏం న్యాయం చేస్తే బాగుంటది అంట చెప్పి పక్కకి? పోలీస్ స్టేషన్ లో వేయడం న్యాయం అని అనుకుంటున్నాను. ఎవరు అక్కనే ఇస్తావా?
అక్కని మోసం చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్ అక్కని ఎట్లా వేస్తావు నువ్వు? నాకు అర్థం కాదు. ఈమె కూడా చాలా మందిని మోసం చేసింది కదా. మరి అదెవరు పట్టించుకుంటలేరు కదా. ఎంతసేపటికి అక్కనే మోసం చేసిరు. అక్కని మస్తాన్ సాయి మోసం చేసిండు, అక్కని రాజ్ తరుణ్ మోసం చేసిండు, అక్కని ఫ్రెండ్స్ మోసం చేసినారు, ఉన్నప్పుడు తాగిర్రు లేనప్పుడు పోయిరని అక్కనే అందరు మోసం చేస్తుంటే అక్కని ఎవరు మోసం చేసిరు రేపు? అక్క మోసం చేసిన లిస్ట్ గురించి అడుగు చెప్తా. అయ్యో చెప్పు ఒకసారి. హైలీ ప్రొఫైల్డ్, ఓకే, అంటే హైలీ ప్రొఫైల్డ్ అమ్మాయిలు ఉంటారా కొంచెం విఐపి వివిఐపి ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు. కేటగిరీలే కొంచెం పాపం ఎందుకనాలి, కొంచెం మంచి లోవర్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు తెలిసిన వాళ్ళు. అంతకుముందు ఒక అమ్మాయి ప్రీతి అని చెప్పేసి ఇంటర్వ్యూ ఇచ్చింది పాపం. ప్రీతి గాని లేకపోతే ఉదయ్ అని చెప్పి వేరే ఫ్రెండ్ అబ్బాయి, ఇట్లా చాలా మంది ఉన్నారు లిస్ట్లలో. కొంతమంది గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు టార్గెట్ చేసుకుంది ఎవరనంటే హైలీ ప్రొఫైల్ ఉన్నోళ్ళని, బాగా డబ్బులు ఉన్నోళ్ళని. వాళ్ళనందరినీ సెలెక్ట్ చేసుకొని మెల్లగా డ్రగ్స్ ఇచ్చుకుంటూ పార్టీలకు పిలుస్తూ డ్రగ్స్ ఇచ్చుకుంటూ ఏం కావాలో నాకు ఇప్పటికే అర్థం కాలేదు. కానీ నిజంగా పార్టీ చేసినా ఎంజాయ్ చేసినా చేసేంత చేస్తారని అక్కకి ఎప్పుడు అదే పిచ్చా? పైసలు సంపాదించాలి. అక్కకి ఎప్పుడు పార్టీలేనా? అక్క ఎప్పుడు ఎక్కడో విల్లా తీసుకుని ఎక్కడో ఉంటదంట. అక్కడ ఎక్కడో పోయినసారి రాజ్ తరుణ్ గారి సంఘటన జరిగినప్పుడు చూసినా అక్కడ ఎక్కడో విల్లా తీసుకుంటదంట. వాళ్ళ తమ్ముడు ఇంకెవరో అక్కడ విల్లాలో ఉంటారంట. ఒక పనబ్బాయి కూడా వచ్చి చెప్పాడు బయటికి. ఇక పొద్దున్న లేసే పార్టీలే అంట. అది చేద్దాం ఉంటదంట, ఇది చేద్దాం ఉంటదంట, ఇది చేద్దాం రా అది చేద్దాం రా అని చెప్పేసి అందరిని పిలుచుకుంటదంట. గదే మళ్ళా పార్టీయే పార్టీ. రే బోర్ కొట్టుదారా? బోర్ కొట్టట్లేదారా నీకు? బోర్ కొడుతుందారా? పార్టీలు చేసుకుంటా పైసలు సంపాదించడం వద్దు. నేను చూడను, నేను వినను కూడా అమ్మా. వద్దులే, మేము కూడా పెట్టాలని అనుకోవట్లేదు. ఎందుకంటే గర్ల్స్ ని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి మేము ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాం. బట్ ఇది మాత్రం తప్పని ఒక మేమే కాదు చూసే జనాలకి అర్థమైపోతుంది. ఇంకా నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చి ఇంకా పోలీస్ స్టేషన్లలోకి వచ్చి ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ పరువు పోవట్లే అక్క. లావణ్య అక్క నీ పరువే పోతుంది అక్క. ప్లీజ్ ట్రస్ట్ మీ, నువ్వంటే మాకు చాలా ఇష్టం. ఎందుకని అడగండి. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా మోసం చేయాలనుకుంటే అక్క దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఎవరిని ఎట్లా ట్రాప్లో చేయాలి, ఎవరి దగ్గర నుంచి ఎట్లా పైసలు లాగాలని. సో ఆ విధంగా అక్కని చూసి నేర్చుకోవచ్చు మంచిగా. కానీ స్కూల్ పెట్టుకుంటే బాగుంటది అనుకుంటున్నా. అట్లా మస్తు పైసలు వస్తాయి. కానీ మరి వేరే కూడా బ్లాక్ మెయిల్ చేయొచ్చు. కానీ మరి బట్టలు లేకుండా ఏంటక్క ఇది? కొంచెం వేసుకొని ఉందిలే కానీ వాడిని అవతల రెచ్చగొడుతున్నా అంటే ముఖ్యం. తీసుకుంటాం ఇట్లా మొత్తం స్ట్రిప్స్ తీసుకుంటా. ఘోరంగా ఉంది ఆ వీడియో, చూడలేం కూడా మనం. అసలు అలాంటి వీడియోలు అయితే నేను చూడలేను, నా వల్ల కాదు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే మాత్రం లావణ్య గారు ఫస్ట్ ఆమె చేస్తున్న మిస్టేక్ ఏంటి, నువ్వు చేసిన మిస్టేక్ ఏంటి? నువ్వు నాకు న్యాయం చేయాలి, నాకు న్యాయం చేయాలని అంటావు కానీ ఎంతసేపు పోలీస్ స్టేషన్ ఏం సాధిద్దామని అసలు ఏం చేద్దామని అసలు ఆమెకి ఏం కావాలి? ఆమె క్లారిటీ ఉందా? పొద్దున్న లేస్తే పోలీస్ స్టేషన్ లో మీడియాలో హైప్ కావాలి. ఇంకెంత వస్తుంది? బిగ్ బాస్ కి పంపించాలా ఏంది? శేఖర్ భాష గారిని పంపించినట్టు నువ్వు ఒకదాని ఉన్నావు. ఇంకా అక్కడైనా చూడాలి పెంట అంటే మళ్ళా హైప్ కావాలి. అక్కడ పోతే ఇంకో లౌట్ అవుతుంది. ప్రతిరోజు ఆమె ఒక్కసారి వీడియో కనిపించాలి అని చూసుకుంటది. ఇప్పుడు చాలా హైప్ అవ్వాలని ఏం లేదే పాపం. అట్లా ఎందుకంటే అక్కన అబండాలు వేస్తా. హైప్ అవ్వాలనుకుంటే హైప్ అవ్వాలనుకుంటే రాజ్ తరుణ్ గారిని మెల్లగా రుద్ది మంచిగా ఉండి పాపం ఆయన షూట్లలో బిజీగా ఉన్నాడమా, ఆయన గెలక గన్ను పెళ్లి చేసుకుని అప్పుడు పాపులర్ అయిపోయేది. కానీ ఆమెకి అసలు పాపులర్ అవ్వాలని థాట్ లేదా? అక్కని ఎందుకు అట్లా అబండాలు వేస్తున్నావు? పాపులర్ అవ్వాలని థాట్ లేదా? లేదా ఆమెకు అస్సలేదు. మరి కాప్తో ఎందుకు అట్లా ఉంది? ఏ కాప్తో అంటే పర్సనల్ వీడియో కాల్ నీకు ఎందుకు ఉచికి? నీకు అసలు చిన్న పిల్ల, నీకు అసలు ఏమీ తెలీదు. కానీ వెరైటీ అంటే ఇక్కడ కాప్తో ఉన్నట్టుగానే నేను నీతో కూడా ఉంటా, నిన్ను ఉంచుకుంటా నేను. ఈ కాదు తర్వాత ఆయన ఎవరు మీడియా పర్సన్ ఎవరు అబ్బాయినా? ఆయన గురించి ఆయన తెలిసిందే? చెప్పరుగా పేర్లు, అట్లయితే చెప్తారా? కాప్ అని అన్నారు కానీ కాప్ పేరు చెప్పిండ్రా? మరి మీడియా అని చెప్తారు కానీ మీడియా పేరు చెప్తారా? కానీ మీడియా ఆయన కూడా ఎట్లా మాట్లాడుతుంటే ఆల్రెడీ కాపును ఎట్లా ఉంచుకున్నానో నిన్ను కూడా అట్లా ఉంచుకుంటా అంటే ఆయన ఎట్లా యాక్సెప్ట్ చేసి సిగ్గులేదు ఖచ్చితంగా. అదిగో చెప్తున్నా కదా, మాట్లాడుతున్న దీనికి గాని వింటున్న వాళ్ళకి గాని ఈ వీడియో చేస్తున్న మనకు గాని చెప్పు లేదమ్మా చెప్పు. యాక్చువల్గా చెప్పాలి అని అంటే డామినేట్ చేసి ఇగో ఆమెకి న్యాయం జరగాలన్నది. మరి ఎలాంటి న్యాయం జరగాలో ఇప్పటిదాకా ఆమె వచ్చి ఎవరికి చెప్పింది లేదు, లేకపోతే దాని గురించి మాట్లాడింది లేదు. తప్పులు చేసేదే ఈమె ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ న్యాయం కావాలని ఎప్పుడు చూడు ఒక ఇద్దరిని వెనకాల వేసుకుంటది. పోలీస్ స్టేషన్ లో చుట్టూ పోతుంది. మీడియా వాళ్ళ నెంబర్లు ఎలాగున్నాయి కాబట్టి పోయి వెనకాల పడేస్తుంది.
వరలక్ష్మి అనుకుంటానేమో ఒకసారి డ్రగ్ కేసులో ఇరుక్కోబోయింది, సికింద్రాబాద్ లో ఇంకొకసారి రైల్వే స్టేషన్ లో అప్పుడు ఒకసారి ఇరుక్కోబోయింది, తర్వాత రాజ్ తరుణ్ విషయాల్లోనేమో రాజ్ తరుణ్ కొన్ని ఆడియో లీక్స్, ఆ ఆడియో లీక్స్ ఓ పెద్ద రచ్చ. కావాలి ఎందుకమ్మా ఏం చేస్తావు? ముంబై వెళ్ళినప్పుడు గుర్తులేదా నా రాజ్ నాకు కావాలి. ఓకే ఓకే నా రాజ్ నాకు కావాలి పంపించు, ఇక్కడ ఎందుకు ఉంచుకున్నావు అన్నది అన్నదా? అన్నది మర్చిపోయినారా? ఆమెనన్నది. అంటే నాకు చాలా ఉంటాయి కదా మర్చిపోయినా. అంటే ఈ ఓవర్ యాక్టింగ్ అన్నమాట. ఈ ఓవర్ యాక్టింగ్ ఉంటే ఆ రోజు ముంబై దాకా వెళ్తే అక్క ఎంత మంచి సత్యవంతురాలు, ఎంత మంచి గుణవంతురాలు అనుకున్నా నేను. పాపం ప్రియుడి కోసం తనలాడుతుంటే, ఫైట్ చేస్తుంటే. ఇక్కడ ఓవరాల్ గా చెప్పాల్సింది ఏంటంటే తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు. నేను చేస్తా, నువ్వు చేస్తావు, అందరు చేస్తారు ఈ సమాజంలో, ఈ సొసైటీలో. కానీ అది తెలియక చేస్తే తప్పు, కానీ తెలిసి చేసేదాన్ని ఏమంటారు? ఈమె తెలిసి చేస్తుంది బేసిక్ గా. తెలిసి చేస్తుంది, అందరికి తెలిసి ఈమె గురించి, ఈమె భాగవతం గురించి. ఇప్పుడు అదే బేసిక్ గా మనుషులు అన్నాక తప్పు చేస్తారు, మేము ఈమెనే తప్పు చేసిందని ఈమెను పాయింట్అవుట్ చేయట్లే. చాలా మందికి తెలియక చేస్తారు, ఇట్లాంటి వాటిలలో ఇరుక్కుంటారు. కానీ ఈమె తెలిసి కూడా రికార్డింగ్లు చేసుకొని అవే హార్డ్ డిస్క్ లలో ఇవి ఎందుకు రికార్డింగ్ చేసుకుని తెలుసా? మస్తానికి భయపడ ఈమెకు భయపడ కాదు, రేపు ఎవరైనా ఆయన కూపా ఇవన్నీ రికార్డింగ్ ఎందుకు చేసుకుంటుంది? రేపటి రోజు ఏమైనా తేడాలు వస్తే కాపుని బ్లాక్ మెయిల్ చేయడానికి మీడియా పర్సన్ ఎందుకు రికార్డ్ చేసుకుని, ఎందుకు ఇట్లా బ్రాస్ స్ట్రిప్ తీసి వీడియో కాల్ రికార్డింగ్ ఎందుకు చేసుకుంది? రేపైనా తేడాలు వస్తే ఆయన బ్లాక్ మెయిల్ చేయడానికి అని చెప్పేసి దాచి పెట్టుకుంది. కానీ తీరా చూస్తే ఏమైంది? పాపం ఏమా బ్లాక్ మెయిల్ అయిపోయింది. అంటే ఎవరు తీసుకుని కొత్తలో వాళ్ళు పడతారు కదా. పడ్డది, ఖచ్చితంగా పడ్డది. ఈమెకు వేరే ఉద్దేశం, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకుంటే ఈమెనే బ్లాక్ మెయిల్ కి అయిపోయింది. బట్ ఇలాంటివి చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడున్న సమాజంలో మంచి నేర్చుకోకపోయినా చెడు నేర్చుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఈమెను చూసి ఇట్లా రికార్డింగ్ లో అసలు నిజంగా చెప్తున్నా, ఇట్లా రికార్డింగ్ చేసుకోవచ్చు అన్న ఆలోచన లేదు నాకు. ఇప్పుడు మైండ్ లోకి వస్తుంది, ఒకవేళ వీడియో కాల్స్ మాట్లాడితే రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అని. కానీ వాయిస్ ఎట్లా రికార్డింగ్ అవుతుందా నాకు తెలియదు, నేను ఇప్పుడు చూడలేదు. కానీ ట్రై చేద్దాం ఒకసారి. ఇప్పుడు కూర్చో, నువ్వు ఆడ కూర్చో, నేను ఈడ కూర్చుంటా, సరేనా? ఇగో ఈమె చేసింది అయితే కరెక్ట్ కాదు. నాది నా వర్షనే కాదు, ప్రతి ఒక్కళ్ళ వర్షన్ కూడా ఏంటిదానంటే ఈమె చేసింది మాత్రం మాటికి తప్పు అని చెప్పి స్టాంప్ వేస్తారు. అదేంటంటే కరెక్ట్ గా తప్పే, మేమేమో ఫన్నీగా చేస్తున్నాం వీడియో అని మీరు అనుకుంటున్నారు, కానీ లోపల మాత్రం సీరియస్లీ లిటరలీ చెప్తున్నా, దీన్ని ఎలా కన్వే చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చి ఈమెను తిట్టడం కరెక్ట్ కాదు, కానీ మాకు అనిపించింది, మేము నవ్వుకుంటున్నాం. నవ్వుల పాలు అయిపోయినావు అక్క, లావణ్య అక్క, నీకు అర్థం కావట్లేదు, నవ్వుల పాలు అయిపోయినావు. ఎంతసేపటికి తెలుసా వీళ్ళ ఫ్రెండ్స్ ని ఎట్లా చేస్తారు తెలుసా? రాజ్ తరుణ్ గారు అప్పుడు వీడియోలు చేసేటప్పుడు ఎవరైనా వెళ్ళి ఈమె గురించి నెగిటివ్ గా చెప్తే వాళ్ళ ఈ చిట్టా పట్టాలు అన్ని తీసి వాళ్ళని బ్లాక్, ప్రీతిని అట్లనే కదా చేసింది, మేము అవి తీస్తామని చెప్పేసి. అక్క ఎందుకు అక్క ఇంత స్వార్థం? నువ్వు చూస్తే ఎంత సాఫ్ట్ హార్టెడ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటావు, ఎందుకు అక్క అట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? ఎందుకు ఈ సైకో మెంటాలిటీ ఏంటక్క? నాకు అర్థం కావట్లేదు. ఇది సైకో కాదమ్మా, సైకో కాదు, సైకో కాదు, తెలిసి చేస్తుంది అన్ని. దాన్నే కదా సైకో అంటారు, వేరే పేరుందా? దాని సైకో అన్నారు. కావాలి, పైసలు కావాలి, ఎట్లా సంపాదించాలనేదే ఇంపార్టెంట్. ఎవరు ఎత్తి మీద వేసుకొని పోతావు అనే పోయినాడు, ఇప్పుడు పరువే పోయింది, ఇంకా పైసలు ఉంటుంది లేకపోతే పరువు ఉంటాయి. ఇప్పుడు ఇలా ఎందుకు ఉంటది? గారు ఫస్ట్ లో డ్రగ్స్ ఎప్పుడైతే దొరికిందో విజయలక్ష్మి కేసు అప్పుడే మానేసేది కానీ రాజ్ తరుణ్ గారి గురించి ఇంకా ఫైట్ చేస్తుందా? చేయట్లేదు, బంద్ చేసింది లేదా? ఇంకేం చేస్తాం? ఆయన రానన్నారా ఈ వదిలేసారా? ఆయన రాడు కూడా, ఆయన రాడు, ఈ వదిలేదు కదా. ఈమెకు చాలా ఇష్టం రాజ్ తరుణ్ అంటే. ఏదో రోజు మళ్ళీ పట్టుకుంటది, ఆ రోజు ఇంకొక న్యూస్ అవుతుంది పెద్దగా, అంతే. ఏమోబ్బా, కానీ ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ది డే మేము చెప్పాలనుకుంది ఏంటంటే, అక్క ఇంకోసారి ఇట్లాంటి ఏమన్నా ఉంటే లోపల క్లోజ్ చేయక్క, మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నీ పరువే పోయింది అక్క. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆయన మీద కేసు పెట్టినావు, ఇప్పుడు ఏమైంది? తీరా చూస్తే వీడియోలు రిలీజ్ చేసిండు, వాడు వీడియోలు రిలీజ్ చేసిండు. ఇప్పుడు ఏడ పెట్టుకుంటది తల అనేది అర్థం కావట్లేదు, ఎందుకంటే ఫోన్లు ఎత్తట్లేదు. ఫోన్లు ఎత్తకపోవడానికి కూడా రీజన్ ఒకటి అయ్యి ఉండొచ్చు. ఫోన్లు ఎత్తితే ఏం చేస్తావు అక్క చెప్పు? ఒకవేళ అందరు అదే కదా, నువ్వు ఎందుకు తల్లి ఇలా చేసినావు, ఏం చేసినావు, మరి నీకు ఎలాంటి న్యాయం జరగాలి అని ఎవడైనా అడుగుతాడు. ఆమె ఒపీనియన్ ఎట్లుందో అటు సైడ్, ఆమె ప్లాన్స్ ఏమున్నాయో కదా, మనం ఎట్లా డిసైడ్ చేస్తాం? ఆమె ప్లాన్స్ ఏమున్నాయని సింపతి కొట్టేద్దామని చూస్తుందా? వీడియోలు లీక్ అయినాయి కదా నావి, నన్ను బద్నాం చేసి నన్ను సింపతి కొడదామని చూస్తుందా? మరి మేబీ చెప్పలేం కదా, సింపతి అయ్యి ఉండొచ్చేమో. ఆడియన్స్ ఏమంటారు? సింపతి అనుకోవచ్చా? ఏమో ఈ వీడియోలు చూసిన తర్వాత ఎవ్వరు కనుక అయ్యో పాపం అనడం పోయి బాగైంది దీనికనే అంటారు. కానీ నాకు అసలు ఘోరం అనిపిస్తుంది అక్క విషయంలో. ఘోరంగా ఉందా? పాపం బా, నువ్వు బాధపడట్లే కానీ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు లిస్ట్ లో, మరి వాళ్ళ పరిస్థితి ఏంది?
కానీ ఆ మస్తాన్ సాయి అందరు వీడియోలు రిలీజ్ చేయకుండా ఈ ఒక్క వీడియోని ఎందుకు రిలీజ్ చేసిండు? బల్బ్ అంటారు, దీని బల్బ్ అంటారు. సో రిటర్న్లు కేసు పెట్టడం వల్ల రిటర్న్లు ఇట్లా అయిందనమాట. వాళ్ళందరూ ఇవ్వట్లేదంటే వాళ్ళని ఇంకా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? లేదబ్బా ఇదంతా పోలీసులు చూసుకోవాల్సిన మ్యాటర్, మనం అంత ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంకా నిజం అనేది ఎప్పటికో ఒకప్పటికి ఖచ్చితంగా బయటకు వస్తుంది. ప్రతి ఒక్కరు అనుకుంటారు మీడియాలోకి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది అని. కానీ న్యాయం జరుగుతుంది, ఎట్ సైడ్ న్యాయం ఉందో అటు సైడే జరుగుతుంది. ఇది మాత్రం పక్క. న్యాయం జరగదని చెప్పము, ఎందుకంటే చాలా మంది ఫేమస్ అవుదాం మీడియాలోకి వచ్చేసి వాళ్ళే పోతాడు ఫేక్ అని ఈ మధ్య కాలంలో ఈమె కూడా ఆ టైప్ అని మనం అనుకోవచ్చు. న్యాయం జరుగుతుంది అని వస్తుంది కానీ రివర్స్ లో ఫేక్ కాబట్టి ఈమె చేసే అరచకాలు ఇంకా లోపల ఎన్ని ఉన్నాయో తెలియకుండా. అంటే బయటకు వచ్చినవి చాలా తక్కువ వీడియోస్, మరి ఇంకా అక్క వెన్నునే తెలియదు. కానీ ఒక ముగాన్ని ఎట్లా రెచ్చగొట్టాలనేది అంటే వాడు అన్నాడు ఒక సైడ్ మూడ్ లేదు నాకు అని ఏదో అన్నాడు కదా ఇందాక, చూసినా అంటే మా అలంకృత కూడా అంటే అంత ఒకటికి లేకపోయినా కూడా ఇది అట్రాక్ట్ చేసుకోవడానికి చూస్తుంది అని అంటే ఆమె ఏ అట్రాక్ట్ కదా. వాళ్ళిద్దరు కాపు అయినా ఆల్రెడీ లవ్ లో ఉన్నారు, నీకు అర్థం కావట్లేదు. లవ్ లో ఉన్నారు కాబట్టి దూరం నుంచి చూసి వెళ్ళిపోతా అన్నది అక్క. దీన్ని ఇంతకంటే ఎక్కువ ల్యాగ్ చేసి ఎందుకు చెప్పింది అంటున్నారు. సో ఈ వీడియో చూసే వాళ్ళు మీరు అమ్మాయిలే కదా, అమ్మాయి గురించి ఎందుకు వీడియో చేస్తున్నారు అనే బదులు ఒకసారి లావణ్య గారి హిస్టరీ మొత్తం తను ఏం చేస్తుందో చూడండి. నాకు ఈ వీడియో చేస్తున్నందుకు అసలు గిల్టీగా లేదు, నాకు అసలు సిగ్గుగా ఉండలేదు. ఇలాంటివి చేయడమే బెటర్. ఎందుకంటే నిజంగా చెప్తున్నా ఈమెను చూసి చాలా మంది నేర్చుకుంటారు. ఇట్లాంటి రికార్డింగ్ చేసి హార్డ్ డిస్క్లలో పెట్టుకున్న థాట్ లేని వాళ్ళకి థాట్ వస్తుంది. అసలు ఇట్లాంటివన్నీ ఏంది అసలు ఇదంతా కాదు. కానీ ఇప్పటి నుంచి అందరు ఫస్ట్ బంద్ చేసుకోవాలి. ముఖ్యంగా పార్టీలు అని అంటే ఫస్ట్ జాగ్రత్త పడాలి అమ్మాయిలు కూడా. ఎందుకంటే దాదాపు ఒక 300 అమ్మాయిలు అని అంటే అరే ఇక్కడ చూడు, ఏ పేరెంట్స్ కానీ వేరే వాళ్ళకన్నా అబ్బాయిలతో అంటే పంపించారు, కానీ అమ్మాయిలతో కూడా పంపించొద్దు. అమ్మాయినే కదా నమ్మొచ్చింది అమ్మాయిలు కూడా ఎంత డేంజర్ చెప్పు నువ్వే. ఇక్కడ చూస్తేనే ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. అసలు పార్టీలకే వెళ్ళొద్దు, అసలు అవసరమే లేదు. మీకు చాలా లైఫ్ ఉంటది. ఇట్లాంటి వాళ్ళని నమ్మి లేదంటే సోకులు పడి పొట్టి డ్రెస్సులు వేసుకునే పార్టీలకు వెళ్ళి మీ జీవితాన్ని రికార్డింగ్లు చేసుకొని మీ జీవితాన్ని అయితే నాశనం చేసుకోవద్దు. మా సైడ్ నుంచి రిక్వెస్టింగ్ ఏంటంటే నిజంగా ఈ పార్టీలు పబ్బులు లేకపోతే బతకరంటవా? అసలు నువ్వు పోయినావా పబ్కి ఇప్పటి వరకు? నేను కనీసం చూడలే కూడా. ఈడ పబ్బు ఉందనే విషయం అసలు నాకు తెలియదు కూడా, ఆ ముచ్చడు కూడా తెలియదు. నేను పోయినా 2 సార్లు పోయినా పబ్కి. నువ్వు 2 సార్లు పోయినా ఎట్లుంటది చెప్పా? మళ్ళా పోవాలనిపించలేదు దండ నాయన. ఇంకా మొత్తం ఇదే బ్యాచ్ ఉంటారు అక్కడ. అంటే లిటరలీ చెప్తున్నా ఏం లేదు అక్కడ. ఎవ్వరు సోడిది వాయే. పబ్బులు అవి అంటే వేరు, పర్సనల్ పార్టీలు ఈమె పెట్టి పబ్బులు వేరు. అక్కడ సెక్యూరిటీ ఉంటది, సీసీ కెమెరాలు ఉంటాయి, ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. ఎవరితోనైనా కొన్ని పబ్బులలో నార్మల్ గా సైడ్ బిజినెస్ నడుస్తా ఉంటాయి. ఒరే అన్ని ప్లేస్లలో నడుస్తాయిరా, కానీ వాళ్ళకి ఓకే అనుకొని వెళ్తారు. కానీ అది కూడా డేంజర్ అనే చెప్తున్నా. అసలు పార్టీస్ అనే కనీసం ఫ్లాట్లలో 2-3 పెట్టుకునేవి కూడా డేంజరే. ఎంతమందిని చూడట్లేదు. ఓయో రూమ్లకు పోయి సంపుకొని నరుక్కుంటున్నారు, ఫ్లాట్లలో పార్టీలు పెట్టుకొని సంపుకొని నరుక్కుంటున్నారు. అసలు ఏదైనా డేంజర్ కాబట్టి అసలు మీరు ఏ పార్టీకి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. మీరు ఒక్కరే ఉండి సావండి, అట్టనన్న సావండి. కానీ ఇట్లా వీడియో రికార్డింగ్లు లీకులు పెట్టుకొని ఎందుకు? ఇప్పుడు గుండె భయం అవుతుంది తెలుసా నాకు ఇవన్నీ వీడియోలు చూస్తుంటే. అసలు లావణ్యకి ఎట్లా వెరీ స్ట్రాంగ్ ఉమెన్ తెలుసా. అసలు ఎన్ని నెగిటివ్లు పడ్డా, ఎన్ని తప్పులు చేసినా బయటకు వచ్చినా ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది తెలుసా. స్ట్రాంగ్నెస్ బాగా నచ్చింది నాకు. గట్టిగా ఉంటది ఈ విషయంలో. ఉమెన్ పవర్ అనుకోవచ్చు, ఒప్పుకోవచ్చు ఇందులో. కానీ చేసే బాలేదు. స్ట్రాంగ్ ఇంతే స్ట్రాంగ్ గా ఇంతే గట్టిగా ఒక మంచి పని మీద చేస్తే బాగుండు అనిపించింది నాకు తెలుసా. పాలాభిషేకం లేదు మీ పాటికి తీసుకోవాలి. సో ఓవరాల్ గా ఇదనమాట. బట్ ఈ వీడియో మీద ఎలా రియాక్ట్ అయినా ఎవరు రియాక్ట్ అయినా కానీ ఫరక్ పడేది ఏం లేదు. సో జరిగిందే మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేసినాం. చెప్పరా అక్క, పెద్దక్క. జరిగింది ఉన్న వాస్తవం చెప్పినాము. న్యాయం కావాలి అన్నది కదా. కానీ 300 మంది అమ్మాయిలు ఉన్నారు, ఇంకా వాళ్ళు బయటికి రాలేరు కూడా. వాళ్ళు రారు. అండ్ దీనికోసం అని చెప్పి వాళ్ళైతే ప్రజెంట్ ఏదైతే హార్డ్ డిస్క్, ఒక ల్యాప్టాప్, 2 ఫోన్స్ అన్ని కూడా సీజ్ చేశారు. సీజ్ చేసి మొత్తం అది పోలీసుల హ్యాండ్ ఓవర్ లో ఉంది. దాన్ని ఫారెన్సిక్ కి పంపి ఇంకా ఏమైనా జరిగినాయా, దానికంటే ముందు ఇంకేమైనా వీడియోస్ ఉండేనా, ఇవన్నీ కూడా హిస్టరీ బయటికి తీయడానికి కాస్త టైం పడుతుంది పోలీసులకి ఇప్పుడు ఎంక్వైరీలో. సో ఈ ఎంక్వైరీ టైంలో అయితే చాలా టైం పట్టొచ్చు. అది ఎంక్వైరీలో ఉంది కాబట్టి మనం అక్క గురించి ఎప్పుడు ఇష్యూ జరిగినా 4 రోజుల దాకా మొత్తం టీవీ ఛానల్, మీడియా ఛానల్, యూట్యూబ్ ఛానల్ మొత్తం దాని మీద పని పెడతాయి. 4 రోజులు ఉంటది. ఇంకా 4 రోజులు ఉంటదా? ఉంటది ఖచ్చితంగా. ఇలాంటి దాన్ని పెట్టుకునే బదులు ఇంకా వేరే ఏవైనా మంచి చూసుకుని చేసుకుంటే మంచిది. లావణ్యకి ఎంత రేటింగ్ ఇస్తుందో నీకు తెలియదు.
అందుకే ఖచ్చితంగా నెల రోజులు పట్టొచ్చు చెప్పలేం కాబట్టి. సో ఇంకా రోజు ఒక అప్డేట్, ఇంకా కొత్త కొత్త వస్తాయి. అప్పుడు రాజ్ తరుణ్ గారు అప్పుడు రోజుకొకటి వచ్చేది. ఏంటైనా అసలు ఇది తెగేటట్టు లేదు, ముడి పడేటట్లేదు అని చెప్పేసి విసిగిపోయినాం. అక్క వాయిస్ నాకు ఇట్లా ఇట్లా ఎక్కడున్నా లావణ్య అక్క వాయిస్ నాకు అట్లా అయిపోయింది అనమాట. సో ఓవరాల్ గా ఇది మళ్ళీ తర్వాత ముందు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. సో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.